ఆల్రెడీ నిన్న మొన్న నుంచి కూడా జరుగుతుంది వీడి గురించి. బెయిల్ వచ్చిందని ఆ బెయిల్కి వీడు సబ్మిట్ చేసిన ఆ మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో, మెడికల్ సర్టిఫికేట్ అదేమో ఫేక్ అని మాట్లాడుతున్నారు కొంతమంది. నేను విన్నాను. సర్లే 4 నెలలు ఉన్నాడు కదా నోటిదోలకి వెళ్ళొచ్చాడు, ఏదో ఇప్పటికన్నా బుద్ధిగా ఉంటాడు, ఇంకా ఆడికి అర్థమై ఉంటుంది ఈ పాటికి అనుకున్నాను. కానీ ఏం మార్పు రాలేదు వాళ్ళు. సెల్ఫీ వీడియోలో కూడా లేదు నన్ను లోకేష్ గారు చంపేయాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు చంపేయాలనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ చంపేయాలనుకుంటున్నాడని హింట్లు ఇస్తున్నాడు వీడు. హింట్లు ఇస్తే వదిలే రకాలండి వాళ్ళు. వాళ్ళు లేపేసి వీళ్ళ అకౌంట్లో వేసేస్తారు. వైసీపీ వాళ్ళు ఏమో అంత ఆషామాషి కాదు. వైసీపీ అనే కాదండి, పొలిటికల్లో ఇది జరిగేవే. వీళ్ళు లేపేస్తే వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది అనుకుంటే లేపి అవతల పాడేస్తారు. వీడికి ఆ మాత్రం కూడా లేక ఈడో కూడా పోసాను కూడా ఒకడు నన్ను చంపేస్తారని వీళ్ళే ఇంట్లో ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఈసారి కాలు తగిలి ముందు పడిపోయి చచ్చిపోయినా సరే తెలుగుదేశం పార్టీ మీదో జనసేన మీదో బురజల్లేద్దామని చూస్తారు. ఇలా ఉన్నారండి పరిస్థితి. అయితే ఈయన మొన్న బెయిల్ వచ్చింది అన్నప్పుడే అనుకున్నాను, సర్లే బెయిల్ వస్తుంది కదా, మరి మన చట్టాలు అలా ఉన్నాయి, ఎవరిని పట్టుకుని వెళ్ళి బెయిల్ రాకముందు వాటికి శిక్షించే విధానం ఇంకా మనకు రాలేదు కదా అనుకున్నాను. అయితే ఈడు ఈ రోజున ఈ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసాడండి. ఈ సెల్ఫీ వీడియోలో చాలా సోది చెప్పుకొచ్చాడు. ఇంతకన్నా ముందు అసలు వీడు గతంలో ఏం మాట్లాడాడో ముందు ఒక ట్రైలర్ వేద్దాం. ఆ ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు మెయిన్ పిక్చర్లోకి వెళ్దామండి. చేతగాని దద్దమ్మ లోకేష్ గారు, నారా లోకేష్ గారు చేతగాని దద్దమ్మ. రే ఇప్పుడు అడగతున్నా మీడియా ముందు, ఇప్పుడు అడగతున్నా. చాలా మంది మాట్లాడుతున్నారు నా కొడక లోకేష్ గా, నా కొడక రే లోకేష్ గా. ఎలిమినేట్ మాధవరెడ్డికి నీకు సంబంధం ఏందిరా? వాడి పోలికలు నీకు ఎందుకు వచ్చినాయిరా? చెప్పు, సమాధానం చెప్పు. నైకోరెడ్డి తాడేపల్లి ప్యాలెస్, నీ అమ్మరే కంటైనర్ ప్యాలెస్ అని కంటైనర్ ఒక్కోరా నువ్వు? 5 కంటైనర్లు కావాలి నువ్వు పాదయాత్ర చేయడానికి. పాదయాత్ర చేసిన రోజు స్టార్ట్. సార్ వీళ్ళు మాటలు చూడండి, అందరూ ఇంట్లో ఉన్న మహిళల కోసం, పుట్టుకల కోసమే. చంద్రబాబు నాయుడైనా వాడి కొడుకైనా ఇప్పుడు దాకా బతికి బట్టగట్టేవాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు నన్ను 1 గంట వదిలేస్తే గంటలో లేపేస్తా అని అన్న మాటకి ఇప్పటికీ కట్టుబడే ఉన్నా. గంటలో లేపేస్తాడేనండి అప్పట్లో. లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా, నీ అమ్మ లంజా కొడక విను. మీరు 2004 దాకా ఆగలరా? ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి, అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలి. దేనికి? అర్థమైంది? ఇప్పుడు ఎప్పుడు చూసినా కానీ నిజంగా మనసంతా అదోలా అయిపోద్దండి ఈ యదవ నాగుడుకుల మాటలు. నిజంగా ఆ సమయంలో అయితే ఇంకా ఇంకా ఘోరంగా ఉండేది మా పరిస్థితి. ఈ మాటలు భరించలేక స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళ కేసులు తీసుకోక తిరిగి మా మీదే కేసులు పెడుతూ. రైట్, మహాసేన రాజేష్ మీద ఏంటండి మీకు? ఆడొక ఫోటండి గాడు, ఆడొక రేపిస్టు, ఆడ మీద రోడ్డు షూట్ ఉంది, ఆడొక టైలర్ గాడు, ఆడుచ్చా నా కొడుకు ఎన్ఆర్ఐని దుబాయ్ లో జాబ్ చేసుకునే ఎన్ఆర్ఐ, వీడికి బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీ. వీడు దుబాయ్ పోయిన తర్వాత భార్యని వీడు సెక్షువల్ హెరాస్మెంట్ చేసి లోపరుచుకొని ఆ అమ్మాయికి దొంగ భర్తని క్రియేట్ చేసి, దొంగ మొగుడిని క్రియేట్ చేసి ఆ అమ్మాయికి దొంగ పాస్పోర్ట్ తీసుకొని ఆ దొంగ మొగుడితో ఆ అమ్మాయిని ఒమానో దుబాయ్ పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ముందే కళ్ళు తెచ్చుకోవడం జరిగింది. రాజకీయంగా 100 ఉంటాయి. వాడి నా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీడికి, అదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలను కూడా, అంటే వీళ్ళు మాట్లాడే మాటలని వీళ్ళు నన్ను అప్పుడు విమర్శించేవాళ్ళండి. ఇలాగా ఎవరో అమ్మాయిని ఏదో చేశానని, లేకపోతే టైలర్నని, ఆటో డ్రైవర్నని. అయితే నేను అంటున్నాను, ఆటో డ్రైవర్ అంటే ఏం తక్కువ ఏం కాదు. నా తమ్ముళ్ళు 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు ఆటో డ్రైవర్లే. మహాసేనలో కొన్ని 100 మంది తమ్ముళ్ళు ఉన్నారు ఆటో డ్రైవర్లు. టైలర్ అంటే అది కూడా ఏం తక్కువ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా టైలర్ల కోసం పథకం పెట్టాడు, సంవత్సరానికి 10,000 ఇస్తానండి. అంటే వాళ్ళ విలువ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ నేను ఎప్పుడూ టైలర్ని కాదు, నాకు టైలరింగ్ ఏమీ రాదు. కానీ వీళ్ళు లేని దాన్ని ఆరోపించి అంత ఘోరంగా తిట్టేవారండి. వాడు ఒక దరిద్రుడని, వాడు ఒక నిష్ఠ దరిద్రుడని, ఒక రేపిస్ట్ అని, ఒక దగురుబాజీ అని, ఒక బ్లాక్ మెయిలర్ అని వాడి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా మీ పార్టీ, అదే జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇమీడియట్ గా అఫీషియల్ నోట్ ద్వారా వాడిని దూరం చేసుకోవడం జరిగింది.
నన్ను ఎవరో అఫీషియల్ నోట్ ద్వారానో లేకపోతే ఇంకోలాగా నన్ను ఎవరు తీసేయలేదు, ఎవరు నన్ను దూరం చేయలేదు. ఒకవేళ నిజంగానే నేను ఎవరినన్నా అలా రేపులు చేసేసి ఉండుంటే మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 30 కేసులు పెట్టిన నా మీద ఆ రేప్ కేసు ఎందుకు పెట్టలేదు? నా మీద ఆయన జాలి చూపించారా? లేకపోతే ఒక అమ్మాయిని విదేశాలకు తరలించారంటున్నారు. అలాంటిది ఏమైనా దొరికితే నన్ను అసలు బయటికే రానివ్వను మొత్తం ఆ 5 సంవత్సరాల్లో. పెంట పెంట చేసి పెడతారు నన్ను. ఇలా ఎంత దారుణంగా దిగజారు మాట్లాడేవారు రెండేళ్ళు. ఒకప్పుడు రౌడీ షీటర్గా ఉన్న మహాసేన రాజేష్ కాకినాడ నుంచి పారిపోయి అత్తగారింటి దగ్గర సామర్లకోటలో ఆ పత్తిపాడు అనే ఏరియా గ్రామ పరిసర ప్రాంతాల్లో చిన్న పల్లెటూరులో తలదాచుకుంటున్నాడు. వాడు కొట్టి చంపేస్తారు. నాది సొంతూరు ఉత్తరకంచే, నా చిన్న పల్లెటూరే. అయితే పిల్లల చదువుల కోసం కాకినాడలో ఉండేవాడిని. నిజంగా ఇలాంటి బేవర్స్ గాళ్ళు చాలామంది అండి. మేము 500 మంది ఇంటికి వచ్చేస్తున్నాం, 1000 మంది ఇంటికి వచ్చేస్తున్నాం అని చాలాసార్లు బెదిరించారు నన్ను. అయినా కూడా ఎప్పుడు నేను వెనక్కి తిరిగి చూడలే. అక్కడే ఉన్నాను ఒంటరిగా. 12 సంవత్సరాలు ఉన్నానండి అక్కడ. 12 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ దాదాపు 4 సంవత్సరాలు ఉన్నాను. 3 సంవత్సరాలు ఉన్నాను. వైసీపీ గవర్నమెంట్ ఫుల్ పవర్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండే పోరాడాను. వీడు అనేవాడు ఉత్తరకంచి వచ్చేస్తున్నాను, నీ సంగతి ఎటు తేల్చేస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది వచ్చేస్తున్నారు, జీపులు వేసుకుని వచ్చేస్తున్నారు, దూసుకుంటూ వచ్చేస్తున్నారు, రకరకాలుగా బెదిరించేవాళ్ళండి నన్ను. అయితే నాకు ఎక్కడ బాధాకరం అనిపించిందంటే అండి, ఈ ఎదవలు చేసిన ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈడే ఈ బోరుగడ్డ బొకడాగాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, లోకేష్ గారిని తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, నన్ను కూడా తిట్టాడు. కానీ కొద్దిమంది అవకాశం వచ్చే సమయానికి ఇలాంటి వాళ్ళు మాటలనే మీరు ఆయుష్ అలాంటి వాడంట అన్నారు. అక్కడ బాధపడ్డానండి. నిజంగా నా మీద మొత్తం 30 కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి రేప్ కేసులు కానీ లేకపోతే ఎవరి దగ్గర ఎక్స్ట్రా ఇలాంటి కేసులు కాదండి, ధర్నా చేశానని కేసు. నువ్వు అంబేద్కర్ పేరు పెట్టకపోతే నీ జెండా, నీ వైసీపీ జెండా తగలబెడతానన్నానని కేసు. నేను పార్టీలో జాయిన్ అవ్వడానికి కాన్వాయ్ వెళ్తే కేసు. ఎక్కడో ఒక దళితుడి పట్ల అన్యాయం జరిగిందని అక్కడ నిలబడితే కేసు. ఎందుకు మరి ఇలాంటి కేసులు పెట్టారు? అంత నేరస్తుని నేనైతే. ఇవాళ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రోజు ఒక 5,000 10,000 రూపాయలు వెళ్తే వాడు ఒక వీడియో మాట్లాడతాడు. ఒక ఎన్ఆర్ఐ భార్యని లోపరుచుకొని విదేశాలకి దొంగ భర్తను ఒకటి క్రియేట్ చేసి అమ్మేసిన దౌర్భాగ్యుడోడు. తెన్నంటి వాసాలు లెక్క పెట్టి వీళ్ళందరూ. ఖచ్చితంగా చెప్తున్నాను, వాడు ఏదో చిన్న పదవి ఎక్స్పెక్ట్ చేశాడు. వీడు రౌడీ షీటర్ అని, విదేశాలకు అమ్మాయిలు అమ్ముతున్నాడని. ఈ టైలర్ నాకు పదవి రాపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు కానండి. ఇలాంటి పనికిమాలిన అందరికీ వాళ్ళు అన్నది జరిగింది, వాళ్ళందరూ ఆనందపడేలా జరిగిందని మాత్రం బాధపడ్డాను. ఎందుకంటే ఎవడి మీద అయితే నేను పోరాడానో ఆడి ముందే ఓడిపోవాల్సి వచ్చింది, ఆడి ముందే అవమానపడాల్సి వచ్చింది. అందుకని బాధపడ్డాను తప్ప నేనేం జమీందారిని కాదు, మా తాత ముత్తాతలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కాదు. అంటే ఇది వీళ్ళ మాటలు అప్పట్లో. ఇప్పుడు వీడి చరిత్ర ఎలా ఉంది, వీడి మాట తీరు ఎలా మారింది చూద్దాం. అయితే నేను ఇంకోటి కూడా చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి అరెస్ట్ నన్ను కూడా చేశారు. కానీ నేను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, సజ్జల రెడ్డి గారిని కానీ, లేకపోతే మరో నాయకుడిని అమ్మనాబూతులు తిట్టడం కానీ, భార్యలను తిట్టడం కానీ, వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడటం కానీ ఎప్పుడూ చేయలేదు. కేవలం వేరే వేరే తప్పుడు కేసులు పెట్టారు. తప్పుడు కేసుల్లో విచిత్రంగా అరెస్ట్ చేశారండి నన్ను. ఒక కేసులో అరెస్ట్ చేసి పెద్దాపురం జైలుకి కోర్టుగా హాజరుపరిచేవారు. ఆవిడ ఏం చేసేది, అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ గారు పెద్దాపురం జైలుకి రిమాండ్ ఇచ్చేవారు. పెద్దాపురం జైల్లో ఉండేవాడిని. ఇప్పుడు మన వాళ్ళు వెంటనే మరి బెయిల్ పిటిషన్ వేస్తారు కదా, బెయిల్ పిటిషన్ వేసిన వెంటనే ఆ బెయిల్ అక్కడ ఇంకా ఓకే అంటున్నారు అనగానే మరొక పీటీవారు అంటే ఇక సాలకోటలో కేసు ఉందండి అని వెళ్ళేవారు.